friends, welcome to my channel Physio Queen. This is Dr. Ashwini. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి న్యూ అప్డేట్, ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగిందని చెప్పాం కదా. ఆ ఇంపార్టెంట్ అప్డేట్కి సంబంధించిన స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఎప్పటి వరకు ఉంది అది తెలుసుకుంటాము. తర్వాత బీపీటీ కాలేజ్ లిస్ట్, ఏయూ రీజియన్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎస్పీయూ రీజియన్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, బీఎస్సీ ఎంఎల్టీ కాలేజ్ లిస్ట్, ఏయూ రీజియన్లో ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎస్పీయూ రీజియన్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, న్యూ పారామెడికల్ కాలేజెస్ లిస్ట్, ఏయూ రీజియన్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎస్పీయూ రీజియన్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించిన ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన కంప్లీట్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి అప్లై చేసిన వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్, ఇంపార్టెంట్ అప్డేట్ అనేది చెప్పడం జరిగింది. అదేంటి అంటే బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి అప్లై చేసిన క్యాండిడేట్స్కి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరూ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అదే ఇంపార్టెంట్ అప్డేట్. Admissions into BPT, BSc MLT, BSc Paramedical Technology courses for the academic year of 2024 to 2025. Competent authority quota seats in government and private, unaided and non-minority medical colleges under Dr. NTR Health University for the academic year of 2024 to 2025. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఫస్ట్ కౌన్సిలింగ్ డేట్స్, స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ రిలీజ్ చేయడం జరిగింది. అది స్టార్టింగ్ డేట్ ఎప్పుడంటే 6వ తేదీ 2వ నెల 2025 నైట్ 8 గంటల నుంచి 10వ తేదీ 2వ నెల 2025 సాయంత్రం 6 గంటల వరకు టైం ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ ఎప్పుడంటే 10వ తేదీ 2వ నెల 2025 సాయంత్రం 6 గంటల వరకు టైం ఉంది. ఈ లోపల వెబ్ ఆప్షన్స్ అనేది మనం పెట్టుకోవాలి. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు క్యాండిడేట్స్కి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అంటే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, ఓన్లీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఉంది. ఈ వెబ్ ఆప్షన్స్ ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్, నాన్ ఎయిడెడ్, నాన్ మైనారిటీ మెడికల్ కాలేజెస్లో పెట్టుకోవచ్చు. బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్కి అప్లై చేసిన క్యాండిడేట్స్కి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అదేంటి అంటే నెంబర్ ఆఫ్ కాలేజెస్ మనం పెట్టుకోవచ్చు, ఎన్నన్నా పెట్టుకోవచ్చు, లిమిటెడ్గా పెట్టుకోవాలి అనే రూల్ ఏం లేదు. మనకి ఎన్ని కాలేజెస్ కావాలో అన్ని కాలేజెస్ నేమ్స్ పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్లో. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక వెబ్ ఆప్షన్స్ ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయడానికి అవ్వదు. కాబట్టి ఇప్పుడే కరెక్ట్ డిసిషన్ తీసుకోండి. అసలు బీపీటీ చేయాలనుకుంటున్నారా, బీఎస్సీ ఎంఎల్టీ చేయాలనుకుంటున్నారా, బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్లో ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారు, మీకు ఏది ఇంట్రెస్ట్ అదంతా ఇప్పుడే ఆలోచించుకొని క్లారిటీగా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. మీరు ఏ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనేది డిసైడ్ చేసుకోవడానికి ఇదే లాస్ట్ ఛాన్స్. సో బాగా ఆలోచించి ఫైనల్ నిర్ణయం తీసుకొని వెబ్ ఆప్షన్స్ అనేది క్లియర్గా, క్లారిటీగా పెట్టుకోండి. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో యూనివర్సిటీ వెబ్సైట్లో వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టుకున్నాక ఫైనలైజ్ అయినాక ప్రింట్అవుట్ అనేది తీసుకొని సేవ్ చేసి పెట్టుకోవడం మంచిది. హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ రెండు ఉంటే మంచిది. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాక లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారము సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు. మనము రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చుంటామో, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చుంటామో ఆ నెంబర్కి మెసేజ్ వస్తుంది. యూనివర్సిటీ వెబ్సైట్లో అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్లోకి విత్ ఇన్ వాళ్ళు ఈ టైం లోపల రిపోర్ట్ చేయాలి అని చెప్పి డేట్స్ ఇచ్చుంటారు. ఆ డేట్ లోపల రిపోర్టింగ్ అనేది చేయాలి. యూనివర్సిటీ వెబ్సైట్ లింక్ కింద ఇచ్చున్నాము, ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అవుతుందో వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళకి 5600 పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళి కాలేజెస్లో రిపోర్టింగ్ చేయాలి. అకాడమిక్ ఇయర్ 2024-2025 బీపీటీ కోర్స్ కోసం అప్లై చేసిన క్యాండిడేట్స్కి బీపీటీ కాలేజ్ లిస్ట్ ఇప్పుడు చెప్తున్నాను వినండి. బీపీటీ కాలేజెస్ మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఏయూ రీజియన్లో 40 బీపీటీ కాలేజెస్ ఉన్నాయి, ఎస్పీయూ రీజియన్లో
43 బీపీటీ కాలేజెస్ ఉన్నాయి. అకాడమిక్ ఇయర్ 2024-2025 బీఎస్సీ ఎంఎల్టీ కోర్సెస్ కోసం అప్లై చేసిన క్యాండిడేట్స్కి బీఎస్సీ ఎంఎల్టీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు తెలియజేస్తాం. ఏయూ రీజియన్లో 31 కాలేజెస్ ఉన్నాయి. ఎస్వియు రీజియన్లో 25 కాలేజెస్ ఉన్నాయి. స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చి ఒకటి ఉంది. అకాడమిక్ ఇయర్ 2024-2025 పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్కి అప్లై చేసిన క్యాండిడేట్స్కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అదేంటి అంటే న్యూ పారామెడికల్ టెక్నాలజీ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి అంటే ఏయూ రీజియన్లో 13 కాలేజెస్ ఉన్నాయి. ఎస్వియు రీజియన్లో 6 కాలేజెస్ ఉన్నాయి. స్టేట్ వైడ్ ఇన్స్టిట్యూషన్ వచ్చి ఒకటి ఉంది. సీట్ మ్యాట్రిక్స్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారు. అంటే ఏంటంటే ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఏ కోర్సుకి ఎన్నెన్ని యూనివర్సిటీస్ తరపు నుంచి ఎన్నెన్ని సీట్స్ ఉన్నాయి, వాటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఉన్నాయి. ఈ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫైనల్ కంక్లూషన్, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్కి ఎవరైతే అప్లై చేశారో, రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఫైనల్ లిస్ట్లో ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళకి ఇంపార్టెంట్ అప్డేట్, ఇంపార్టెంట్ గుడ్ న్యూస్. అదేంటి అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే నోటిఫికేషన్ అనేది యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ చేశారు. అది స్టార్టింగ్ డేట్ వచ్చి 6వ తేదీ 2వ నెల 2025 నైట్ 8 o'clock నుంచి లాస్ట్ డేట్ 10వ తేదీ 2వ నెల 2025 సాయంత్రం 6 గంటల వరకు టైం ఇచ్చారు. ఈ లోపల వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే ఓన్లీ యూనివర్సిటీకి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ ఉన్నాయో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్సో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అన్నే పెట్టుకోవాలని లేదు. నెంబర్ ఆఫ్ కాలేజెస్, నెంబర్ ఆఫ్ లిస్ట్ మనం ఎక్కువగా పెట్టుకోవచ్చు. మీ మెరిట్ బేస్డ్ మీద ఆ కాలేజెస్లో సీట్ అనేది అలాట్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసి ఆ కాలేజ్కి ఇన్ టైంలో వెళ్ళి రిపోర్టింగ్ అనేది చేయాలి. ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్. ఫిజియో క్వీన్ ఛానల్లో ప్రీవియస్ వీడియోలలో ఫిజియోథెరపీ కోర్స్ అంటే ఏంటి, ఫిజియోథెరపీ కోర్సుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్కి సంబంధించిన ఒక వీడియో చేశాను, అది చూడండి. దాంతోపాటు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సెస్ ఎన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తుందో దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.